శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు ఈ దీవెనలు తరచుగా మనం వింటూనే ఉంటాం. ఇక పెళ్లి అనగానే సంబరాలు, కామెడీ కామన్. ఇలా ఈ వేడుకలు ఓ 2-3 రోజులు జరుగుతాయి. ఆ తర్వాత ఆ పెళ్లి విశేషాలు మరుగున పడిపోతాయి. పెళ్లి రోజు ఓ మంచి కార్యక్రమం చేస్తే అది ఆదర్శవంతమవుతుంది, కలకాలం నిలుస్తుంది. మహానందిలో ఇలాగే జరిగింది. తన పెళ్లిని వినూత్న శైలిలో జరుపుకున్న ఓ యువకుడు సమాజానికి ఓ కొత్త స్ఫూర్తిని ఇచ్చాడు. మహానంది మండలం తిమ్మాపురం ప్రాంతానికి చెందిన వెంకట హరీష్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సమాజ సేవ విషయంలో ముందే ఉంటున్నాడు. ప్రజా సమస్యలు తీర్చడం, వారికి తన వల్ల జరిగే సహాయం చేయడం వెంకట హరీష్ అలవాటుగా మార్చుకున్నాడు. అయితే వెంకట హరీష్ కు పెళ్లి నిశ్చయమైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన అనూషతో పెళ్లి కుదిరింది. దీంతో మహానందిలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి రోజు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కొత్త పెళ్లి కొడుకు ప్లాన్ చేశాడు. అదే రక్తదాన శిబిరం. స్వయంగా తానే ముందుగా రక్తదానం చేశాడు. పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు ఈ కార్యక్రమం చూసి ముందు ఆశ్చర్యపోయినా ఇది ఓ గొప్ప ఆలోచన కావడంతో వాళ్లు కూడా రక్తదానం చేశారు. ఇలా ఓ 20 మంది రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పెళ్లి అనగానే ఓ గిఫ్ట్ తెచ్చి వధూవరులకిచ్చి విందు భోజనం చేయడం అనే సంప్రదాయాన్ని వదిలి ఇలా సమాజ సేవకు ఉపయోగపడే ఓ మంచి కార్యక్రమం వెంకట హరీష్ చేయడం ఇప్పుడు మహానంది మండలంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఓ హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు నేను నా వివాహం వేడుకలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు నాతో పాటు 20 మంది నా మిత్రులు ఈ రక్తదాన శిబిరంలో రక్తం దానం చేయడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన వరుడు వెంకట హరీష్ తీసుకున్న నిర్ణయానికి పలువురు అభినందనలు తెలిపారు. ఇక నంద్యాల బ్లడ్ బ్యాంకు వారు కళ్యాణ మండపం వద్దకు వచ్చి రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేసి వెంకట హరీష్ కు సహకారం అందించి రక్తాన్ని సేకరించారు. వెంకట హరీష్ తన పెళ్లిలో తీసుకున్న ఈ నిర్ణయం యువతకు ఆలోచన, ఆదర్శం అవుతాయని అందరూ అంటున్నారు. మహానందిలో జరిగిన ఈ వెరైటీ పెళ్లి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా తన భర్త తీసుకున్న ఈ నిర్ణయానికి నూతన వధువు ఆనంద డోలికల్లో మునిగిపోగా తన సోదరుడి నిర్ణయంతో తమ కుటుంబ సభ్యులం అందరం ఎంతో సంతోషంగా ఉన్నామని వరుడి సోదరుడు అంటున్నాడు. ఇలా రక్తదాన శిబిరం నిర్వహించినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా తమ్ముడు తన వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి తనతో పాటు తన మిత్రులు అందరినీ ఆహ్వానించి ఇటువంటి కార్యక్రమాలు ఎంతోమంది యువతంగా ముందుకు వచ్చి పాల్గొనడానికి తనవంటూ కృషి చేసి ఎంతో ముందుకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వరుడు వెంకట హరీష్ ఇలా రక్తదానం చేయడం, సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. హరీష్ ఇప్పటికే 28 సార్లు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేశాడు. ఓ 2 క్యాన్సర్ బాధితులకు కూడా బాసటగా నిలిచాడు. పెళ్లి చేసుకున్న రోజు సమాజం కోసం ఓ మంచి పని చేసేవారు ఎంతమంది ఉంటారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణం పోసే దాతలుండడం నిజంగా గొప్పతనమే. కోట్లు ఖర్చు పెట్టినా దక్కని ఈ ఫలితం ఇప్పుడు మహానంది వెంకట హరీష్ కు దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు.